వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ హోమ్ డీడీ. సో ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు రివర్స్ డ్రైవింగ్, బండిని రివర్స్ చేసి తను డ్రైవ్ చేస్తాడండి. సో అది ఈరోజు వీడియోలో చాలా ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో నేను నార్మల్గా వేరే టాపిక్స్ బాబు పాప గురించి మాట్లాడమంటే మాట్లాడతాను. సో ఈరోజు వీడియోలో అదే మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. సో వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు 15th మంత్ అండి. ఇప్పుడు 15th మంత్ రన్ అవుతుంది. సో వీళ్ళు మార్నింగ్ బాబు వచ్చేసి 5 o'clock లేస్తాడు, పాప వచ్చేసి 7 o'clock లేస్తుంది. ఇక బాబు లెగిసి కాసేపు ఆయన ఆడుకుంటూ ఉంటాడు తన టాయ్స్తో. అండ్ బైక్ ఒకటి ఉంది కదా, దాంతో ఆడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ డాడీ ఇద్దరు అంటే 6-6:30 వరకు ఆ బెడ్ మీదే ఇద్దరు, అంటే బాబు వాళ్ళ ఫాదర్ దగ్గర పడుకుంటాడు. సో వాళ్ళ ఫాదరు బాబు ఇద్దరు ఒక 6-6:30 వరకు బెడ్ మీద అలా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా 6:30 ఆ టైంకి లెగిసి ఇంకా మిల్క్ వస్తాయి, బయట మిల్క్ తీసుకొని ఇంకా ఇద్దరు వాళ్ళ డాడీ ఏమో వర్క్ చేసుకుంటూ ఉంటారు, బాబేమో కూర్చొని తనేమో జస్ట్ వీడియోస్ పెడుతూ ఉంటారు. వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదండి వీళ్ళవి, ఆ వీడియోస్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తారండి. బట్ నేను ఒకరోజు చేసి మీకు వీడియో చూపిస్తాను. నేను ఆన్ చేసినా కూడా, ఫోన్ ఆన్ చేసినా పెట్టినా కూడా వాళ్ళిద్దరూ నా దగ్గర వచ్చి కూర్చొని పోయి చూస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోసే ఎక్కువ చూస్తూ ఉంటారు. సో వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి మా పాప చూడండి, అస్సలు బైక్ని అస్సలు బీభత్సంగా తిప్పేస్తుందండి. ఎటు కావాలంటే అటు తిప్పుతూ ఉంటుంది, తోసుకొని తిప్పుతూ ఉంటుంది. ఇక పాప నా దగ్గర ఉంటుంది. పాప నేను 7 o'clock లేస్తాము. సో ఇంక లేచిన తర్వాత వాళ్ళు మార్నింగ్ 7 to 7:20 ఆ టైం నుండి వాళ్ళ అమ్మమ్మ కాల్ చేస్తుంది. సో ఇద్దరు ఇంకా వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళేం మాట్లాడతారులే కానీ ఇక మదర్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు. అలా 8 o'clock వరకు స్పెండ్ చేస్తారు. ఇది వచ్చేసి అండి, వీళ్ళకి జలుబు చేసిందండి. జలుబు చేస్తే ఆవిరి పెడదామని ఆవిరి చేసేది ఉంది కదా మిషను, అది తీసుకొస్తుంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి. అస్సలు ఎంత ఎగ్జైట్ అవుతారో అసలు. బాబు పాప ఇద్దరు ఆవిరి పెట్టేదాన్ని నేను ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. అసలు వాళ్ళకి ఎంత ఇష్టమో ఆవిరి పెట్టించుకోవడం అంటే. జలుబు చేసినప్పుడు అదిగోండి అలా వాళ్ళ ఫాదర్ చూడండి పెడుతున్నారు. సో అలా వీళ్ళు పెట్టించుకుంటారు ఆవిరి. ఇలా జలుబు చేసినప్పుడు ఒక 5 to 10 days వీళ్ళకి ఉంటుంది. సో అలా ఆ 10 daysలో మేము రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్, ఒక వీలైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఇలా ఆవిరి పెడుతూ ఉంటామండి. సో వాళ్ళకి టచ్ అవ్వదు, ప్లస్ చైర్స్ ఉన్నాయి కాబట్టి అంత సేఫ్టీ కూడా బాగుంటుంది. ఇంకా వాళ్ళు దాన్ని హీట్ అవుతున్న దాన్ని టచ్ చేయలేరు. ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ ప్రోడక్ట్ గురించి. సో మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఒక ఆవిరి పెట్టే మిషన్. ఇది ఎప్పటిదో చాలా ఏళ్ళు అయిందండి కొని. సో పాప చూడండి ఎలా డ్రైవ్ చేస్తూ ఉంటుందో. సో ఇక లేచిన తర్వాత మార్నింగ్ 8 to 8:30 వరకు మా ఎదురుకుండా ఒక పాప ఉంటుందండి. తను ఒక 7 years పాప. సో హాలిడేస్ కదా, ఇక వస్తుందండి. మేము 8 o'clockకి ఆ టైంకి వాళ్ళ డాడీ డోర్ ఓపెన్ చేసినప్పుడు 8 o'clockకి ఆ టైంకి వస్తుంది పాప వచ్చినప్పుడు వీళ్ళతో ఒకసేపు ఆడుతూ ఉంటారు 8 to 8:30 వరకు. ఈ లోపల వీళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్ కాబట్టి నేను రెగ్యులర్గా ఇడ్లీయే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో వీళ్ళు ఇడ్లీ ఎలా అంటే, ఇడ్లీలో వీళ్ళకి మిల్క్ వేసి పెడతానండి. ఆల్రెడీ నేను ఒకసారి కారప్పొడి నంచి పెడుతుంటే వీళ్ళకి, అంటే అది కొంచెం మనకి ఇడ్లీ అనేది అలా ఉంటుంది కదండి, ఎలా అంటే కొంచెం డ్రైగా ఉంటుంది కదా.
సో వీళ్ళు తొందరగా మింగలేకపోతున్నారు, మింగినా కూడా వీళ్ళకి దగ్గులాగా వస్తుంది. సో అదిగోండి పాప మంచం కింద దూరేస్తుందండి. అస్సలు మంచం కింద దూరిందంటే రాదండి. ఇక ఏదైనా పాట కానీ ఏదైనా వీడియో కానీ పెడితే అప్పుడు బయటకు వస్తుంది. సో మార్నింగ్ ఇడ్లీ నేను అలా ప్రిపేర్ చేస్తాను. కొంచెం పాలు పోసేసి వీళ్ళకి మెత్తగా చేసేసి కొంచెం లిక్విడ్ టైప్లో చేసి పెడతాను. అలా పెడితేనే వీళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. సో సమ్ టైమ్స్ అది కొంచెం చూడండి బాబు ఇప్పుడు ఆ చైర్ని పడేయాలి లేదా దాన్ని వేసి గుద్దాలి.